గ్రేట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కువైట్ కి రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. కువైట్ లో అన్ని రకాల దేశాల జెండాలు ఎగరటం చూసా. ఒక్కసారన్నా ఈ రోడ్ల మీద మన దేశం జెండా కనపడకపోతుందా అనుకునేవాడిని. మన ఇండియా జెండా ఎగురుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఇది మన జెండాకున్న పవర్. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సేఫ్ అండ్ సెక్యూర్డ్ కోసం ఆర్మీ బలగాన్ని కూడా భయంకరంగా ప్లాన్ చేశారు. ఈ ఆర్మీ బండ్లను కూడా రోడ్ల మీద నేను ఫస్ట్ టైం చూస్తున్నాం. మోడీ గారు మన ఇండియా వాళ్ళతో మాట్లాడడానికి కువైట్ లో ఉన్న ఒక పెద్ద స్టేడియంలో సభ నిర్వహించారనమాట. ఒక 5-6 వేల మందికి అయితే సరిపోతుంది ఈ స్టేడియం. పబ్లిక్లీ కంట్రోల్ చేయడం కష్టమైతుందని చెప్పి ఇలా ప్లాన్ చేశారు. 40 సంవత్సరాల తర్వాత ఈ రోడ్ల మీద ఇండియా జెండా ఎగురుతుంది. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పేసి చెప్పుకోవాలనిపిస్తుంది. దాదాపు 10 లక్షల మంది కువైట్ లో ఇండియన్స్ పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఏదన్నా సమస్య వచ్చిందంటే తక్కువని పరిష్కారం కూడా కావట్లేదు. వీటన్నిటి మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఇక మీదటన్నా మన ఇండియా వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే వెంటనే పరిష్కారం అయ్యేలాగా రూల్స్ రావాలని చెప్పేసి అండ్ గల్ఫ్ కార్మికుల హక్కుల గురించి మాట్లాడాలని చెప్పేసి మన సమస్యలు ఇంకన్నా తీరాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఎవరు వచ్చి వెళ్ళినా మన సమస్యలు తీరవనే వాళ్ళు కామెంట్ చేయండి. ఆయన ఏం మాట్లాడి వెళ్ళారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్. జై హింద్.